నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దెబ్బ మీద దెబ్బ, వరుస ఓటములు, కోలుకునే లోపు మరో కుదుపు. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. 11 ఏళ్లుగా హస్తం పార్టీ అస్తవ్యస్తంగా మారింది. నరేంద్రుడి తుఫానులో చెయ్యి కక్కలావికలమవుతోంది. దీంతో దిద్దుబాటు చర్యలపై దృష్టి సారించింది కాంగ్రెస్ అధిష్టానం. మార్పు రావాలంటూ అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ఫ్యూచర్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. గతమెంతో ఘనకీర్తి అన్నట్టుగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. పార్టీ చరిత్రలోనే ఎన్నడూ చవిచూడని ఘోర పరాజయాలతో హస్తం ఉక్కిరిబిక్కిరవుతోంది. కొద్ది రోజులుగా గ్రాండ్ ఓల్డ్ పార్టీకి టెన్షన్ పట్టుకుంది. దీంతో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. దేశంలో ఎన్నికల ప్రక్రియపై హస్తం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అవకతవకలకు ప్రశ్నార్థకంగా మారిన ఈసీ వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఉద్యమానికి రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. ఈవీఎంల దుర్వినియోగం, ఓట్ల లెక్కింపు, ఓటర్ల జాబితా విషయంలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఫలితాలు తమకు బాధను కలిగించాయన్న సిడబ్ల్యూసీ ఒక పథకం ప్రకారం ఎన్నికల్లో ఫలితాలను కేంద్ర ప్రభుత్వం తారుమారు చేసిందని ఆరోపించింది. ఈ ఫలితాలపై సాంకేతిక, రాజకీయ సమీక్షల్ని నిర్వహిస్తున్నామని, త్వరలో మరింత స్పష్టంగా ఈ అక్రమాలను ప్రజల ముందు పెడతామని తెలిపింది. ఫలితాల విశ్లేషణకు అంతర్గత కమిటీలు ఏర్పరచాలని నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లో జిల్లాల వారీగా సమీక్షలు జరిపి పార్టీ పనితీరును బలోపేతం చేయాల్సిన బాధ్యతను ఖర్గేకు అప్పగించాలని సిడబ్ల్యూసీ తీర్మానించింది. ఎన్నికల్లో ఓటమికి జవాబుదారీ ఎవరిదో నిర్ణయించి కఠిన చర్యలు తీసుకోవాలని నిశ్చయించింది. వరుస అపజయాలతో కుంగిపోతున్న కాంగ్రెస్కు పూర్వ వైభవం రావాలి అంటే, పార్టీని మూలాల నుంచి బలోపేతం చేయాలి అంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఖర్గే అన్నారు. దీంతో అందరి దృష్టి హైకమాండ్ యాక్షన్ పైనే పడింది. సో మనం ఇదే అంశంపై ఇవాళ డిబేట్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే సంగప్ప గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ ఉప్పాల లక్ష్మణ్ గారు అనలిస్ట్ ప్రస్తుతానికి మనతో జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు, సంగప్ప గారు అండ్ లక్ష్మణ్ గారు. రైట్, రవీందర్ గారు, కక్కెళ్లపల్లి రవీందర్రావు గారు కూడా వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. నమస్తే అండి రవీందర్రావు గారు. నమస్తే రోజా గారు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చారు. రైట్, ఓకే. ముందుగా మనము శ్రీనివాస్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. ఏమిటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈవీఎంల పైన పడింది? ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అనేటువంటి నినాదంతో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు ముందుకెళ్తున్నట్టుగా ఒక వ్యూహరచన ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి ఈవీఎంలో నిజంగానే అవకతవకలు జరిగాయని అనుకుంటున్నారా? నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. రాజూస్ ప్రధానికానికి, రోజా గారికి, మరి అక్కడ ఉన్నటువంటి ప్యానల్ అందరూ కూడా. ఇప్పుడు మేడం మొన్న చూసాము, మొన్న 23వ తారీఖు ఎన్నికల ఫలితాలు చూసాము. మరి మహారాష్ట్రలో చూసింది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అక్కడ చాలా స్పష్టంగా దాదాపు 288 నియోజకవర్గాల్లో ఒక 232 ఒక సునామీ లాగా. అంటే చూడండి, వాళ్ళు కూడా యాక్చువల్ గా ఎక్స్పెక్ట్ చేయలేరు రోజా గారు. బీజేపీ కానీ వాళ్ళ మిత్రపక్షాలు అంటే మహాయుతి కూటమి వాళ్ళు కూడా, బీజేపీ వాళ్ళు కావచ్చు, శివసేన సిండే వర్గం కావచ్చు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వాళ్ళ అజయ్ వాళ్ళ వర్గం కూడా కావచ్చు, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ విషయాన్ని ఇలా బీజేపీ ట్యాంపరింగ్ చేస్తే నేను గతంలో కూడా చెప్పాను, ఆ రోజు కూడా నేను చెప్పాను మన టీవీలో డిబేట్లో కూడా. ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా నేను చాలా స్పష్టంగా అభివర్ణిస్తున్నాను. ఇవాళ మీరు చూడండి మేడం, ఒక్కసారి కనుక దీంట్లో దాదాపు 60 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు తీసుకొస్తే, ఇలా దాదాపు 20 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లెక్క తెలవట్లేదు. ఇది రాజ్ న్యూస్ ప్రధానికని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇవాళ గతంలో మొన్న మేలో ఎన్నికలు జరిగినప్పుడు ఈ ఈశాన్య ముంబైలో ఏమైంది మేడం? అక్కడ రవీంద్ర వైఖరి అనే లాస్ట్ కు 45 ఓట్లతో గెలిచాడు. అక్కడ వాళ్ళ బంధువు మొబైల్ తోటి ఆపరేట్ చేస్తున్న చాలా స్పష్టంగా అర్థమైంది.
ఇంకొకటి కూడా దీంట్లో ఉంది మేడం. మళ్ళీ దీంట్లో ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళు ఏదైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉందో దీనికి వైఫై కనెక్షన్ ఉండదు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు, బ్లూటూత్ కూడా పెట్టేది కాదు అని చెప్తున్నారు చాలా స్పష్టంగా. నేను ఏమనట్లే, దీంట్లో ఇంకోటి ఉంది మేడం. దీంట్లో ప్రోగ్రామబుల్ చిప్స్ ఉన్నాయి, దాంట్లో ఫ్లాష్ మెమరీస్ ఉన్నాయి. నేను చాలా సాఫ్ట్వేర్ నిపుణులతో కూడా దీని మీద చర్చించాను గతంలో కూడా, మన టీవీలో మాట్లాడుకుంటా. ఈ రెండింటిని యాక్ట్ చేయొచ్చు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏది ఇది ప్రోగ్రామబుల్ చిప్పులను కానీ అదేవిధంగా ఫ్లాష్ మెమరీలను కూడా ఈజీగా మనం ట్యాంపరింగ్ చేయొచ్చు. మొన్న టెక్ దిగ్గజం ఆయన కూడా చెప్పాడు, టెస్లా దిగ్గజం ఆయన కూడా చెప్పాడు మొన్న క్లియర్ గా దీన్ని చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవాళ డెమోక్రసీ ప్రమాదంలో పడింది బీజేపీ వారి వల్ల. చాలా స్పష్టంగా నేను రాజ్యసభ ప్రధాని రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అక్కడ సీట్లు గెలిచినా గెలవదని కాదు, ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న, రాజ్యాంగంపై జరుగుతున్న దాడిలాగా భావించాలి. ఇలా డెమోక్రసీలో ఓట్లు ప్రజలకు బీజేపీకి మొన్న మహాయుతి కూటమికి మహా వికాస్ ఆఘాడిగా జరిగింది. అక్కడ ప్రజాస్వామ్యానికి అదేవిధంగా బీజేపీ జరిగింది. అలా ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అక్కడ. ఇవాళ బీజేపీ ఉద్దేశం ఏంటంటే మనం గతంలో కూడా చూసాం, హర్యానాలో కూడా చూసాం మనం, చాలా స్పష్టంగా అర్థమైంది మనకు. ఎవరన్నా ఓటమి గెలుపంటే మీరు ఒకటి గమనించండి రోజా గారు, చాలా మార్జిన్లు ఉంటుంది. వాళ్ళు నిర్వేరపోయావో మెజార్టీ వచ్చింది వాళ్ళకు. నేను అడుగుతున్నా 20 లక్షల ఓటింగ్ విషయాలు ఎక్కడికి పోయినాయి? యూరోపియన్ కంట్రీస్ ఎంతో డెవలప్ అయినాయి. ఇవాళ వాళ్ళు కూడా మాన్యువల్గా ఓటింగ్ చేస్తున్నారు. మనం ఎందుకు కొనసాగిస్తున్నాము? ఓకే, ఇది పెట్టారు, నడుస్తుంది. దాదాపు 1997 నుంచి వచ్చి ఉంటుంది బహుశా. అప్పటి నుంచి వచ్చినప్పుడు ఏమైనా లోపభూయిష్టాలు ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా సరి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ దాన్ని ట్యాంపరింగ్ చేసి బీజేపీ తన స్వప్రయోజనం కోసం వాడుకుంటుంది. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు గెలిచిన చోటేమో ఈవీఎంలు బాగున్నట్టు, మీరు ఓడిపోయిన చోటేమో ఈవీఎంలు బాగాలేనట్ట. రోజా గారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము గెలిచిన చోట ఓడిపోయిన చోట. నేను మొన్న ఒకటి చెప్పాను, జార్ఖండ్ లో గురించి కూడా చెప్పాను. జార్ఖండ్ లో ఎందుకు చేయదు కాదు కానీ జార్ఖండ్ కొండలు, గుట్టలు, లోయలు, అరణ్యాలతో కూడుకున్నది అక్కడ. ఎందుకంటే సిగ్నల్ మనం ఇంట్లో ఉన్నా కూడా తలుపులన్నీ డోర్ వేసినా కూడా ఒకసారి సిగ్నల్ రాదు. దాన్ని ట్యాంపరింగ్ చేయడానికి కూడా టెక్నికల్ గా ఇంపాక్ట్ ఉంటుంది. నేను గతం నుంచి కూడా దీనికి సంబంధించిన ఆర్టికల్ చదువుతున్నాను, ఇలాంటి వాళ్ళతోటి సాఫ్ట్వేర్ నిపుణులతో కూడా చర్చలు చేస్తున్నాను. ఖచ్చితంగా నేను దీని గురించి చర్చ పెట్టాలి. నేను ఆ రోజు కూడా చెప్పాను 23వ తారీఖు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే లీడ్ పాయింట్ తీసుకుంది, మా పార్టీ కూడా అదే స్థానం కూడా తీసుకుంది. నేను ఆ రోజు మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా రాజకీయ ఇదే చెప్పాను కావాలి. ఎందుకంటే ఇది నా ఒక్కరి సమస్య కాదు, కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు, డెమోక్రసీకి పట్టిన ముప్పిది. ఇవాళ చూడండి, ఇవాళ మనం పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా చూసాం మనం. ఇవాళ పార్టీలకు అతీతంగా చెప్తున్నాను నేను, ఆంధ్రప్రదేశ్ ఏం జరిగిందో సునామీ వచ్చింది. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇదే జరుగుతుంది. వాళ్ళు తలుచుకుంటే ఏదంటే బీజేపీ వాళ్ళు తలుచుకుంటే ఈజీగా వాళ్ళు గెలవచ్చు అన్నట్టుగా అర్థమైపోతుంది. ఇవాళ ఎక్కడైతే చేయది కాలదు ట్యాంపరింగ్, అక్కడ వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. ఇవాళ జార్ఖండ్ చేయది కలదు, అన్ని చోట్ల చేయలేరు కదా, అన్ని చోట్ల వాళ్ళు చెప్తే ఏం లేదు కదా. ఇది ఖచ్చితంగా ఆ రోజు కూడా నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ట్యాంపరింగే.